నిర్బంధం ఇదంతా గేట్లేసి మిమ్మల్ని బయటికి వెళ్ళనీయకుండా చేస్తూ ఉన్నారు. ఇంత నిఘా వర్గాలు మీ మీద పనిచేస్తున్నాయి. అడుగు బయటికి వేస్తే కూడా పోలీసులు వచ్చి నిర్బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడన్నా మేము అడిగేది ఒకటే, గవర్నమెంట్కి అడిగేది ఒకటే ఏంటంటే, ఇప్పుడే 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇస్తామన్నారు మీరు, మొన్ననే అన్నారు మీరు. ఇప్పుడు FBO వస్తుంది, ఏఈ వస్తుంది అని అన్నారు మీరే. 2-3 నోటిఫికేషన్లు 200-200తో మీరు ఇచ్చినప్పుడు, ఇప్పుడు SIPC అయినా మీరు అంటున్నారు. ముందే అన్నారు శివధర్ రెడ్డి సార్ ఒక మాట అన్నారు, ఏంటంటే 14,000 అన్నారు. సివి ఆనంద్ గారు వచ్చి 5,000 అన్నారు. మరి ఎవరు ఎలా అంటున్నారు మీకే క్లారిటీ లేదు. ఎందుకు మీకు క్లారిటీ లేదు? ఫస్ట్ మీకు క్లారిటీ ఉంటే మీరు మాట్లాడాలి. ఫస్ట్ మాట్లాడాలి. ఎన్ని ఆర్థిక శాఖ ఆమోదం పొందుతుంది, ఎన్ని ఉన్నాయి, అసలు మీకైనా క్లారిటీ ఉంటే మీరు ముందే చెప్తారు. ఒక సబ్జెక్ట్ మీద ఒక గవర్నమెంట్ ఇంటెలిజెంట్ వర్గాలు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది వర్క్ చేస్తున్నారు, వాళ్ళ గురించి మీరు ఆలోచించండి. నిరుద్యోగులు ఏం చేస్తున్నారు, ఎందుకు వీళ్ళకు అన్యాయం జరుగుతుంది అనేది మీరు చెప్పాలి. కానీ ఇంటెలిజెంట్ వాళ్ళను పంపి మీరు మమ్మల్ని నిర్బంధించడం, గేట్కి తాళం వేయడం వల్ల నిరుద్యోగుల పోరాటం ఆగుతుందంటారా? ఆగదు. 30 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణలో ఉన్నారు. ఈ పోరాటం ఆగే ప్రసక్తే లేదు. మేము ఇప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి గారికి, నువ్వు ఎంత నిర్బంధంలో పెట్టినా నిరుద్యోగులు ఆగరు. 30 లక్షల నిరుద్యోగులు ఏదో ఒక రోజు కడుపు గాలి నీ ఇంటిని ముట్టడిస్తారు. అది సెక్రటరియట్ పక్కన పోని నీ ఇంటినే ముట్టడిస్తారు ఏదో రోజు. ఇప్పుడు ఉన్న వర్గాల్లో చూసుకుంటే పోలీసు అన్నలకు కూడా మేము హెచ్చరించేది ఒకటే, మీరు మమ్మల్ని సహకరించండి. మా బతుకులు రోడ్ల మీద ఉన్నాయి. ఇంట్లో నుంచి కూడా డబ్బులు పంపక అక్కడో మేము 5 రూపీస్ ఫుడ్ తినుకుంటాం. మీరు చూస్తే టిఫిన్ 5 రూపీస్ తింటాం. మేము ఇప్పుడు 5 రూపీస్ ఫుడ్ తింటాం. ఇంత తింటున్నాం కాబట్టి మేము మా బాధలేమో మాకు తెలుసు. మేము నాన్న గోసలు పడి వాళ్ళ గోసలు నువ్వు చూస్తే నీకు తెలుస్తుంది. నువ్వేమో రాజభోగం చేస్తున్నావు. ఏమన్నావు? గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒకటే మాట అన్నావు, ప్రజాప్రభుత్వం, ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని. ఇప్పుడు అంటా ఉన్నాం ఇది నిర్బంధ ప్రభుత్వం, ఇది నిరుద్యోగులకు నిర్బంధించే ప్రభుత్వం అని హెచ్చరిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి. ఇన్ని రోజుల నుంచి మేము చూస్తూ ఉన్నాం. ఈ రోజు వేస్తారా, రేపు వేస్తారా, ఈ రోజు వేస్తారా, ఎంతో ఆశలతో. ఇప్పుడు June 2కి తెలంగాణ అవతరణ దినోత్సవం కాబట్టి June 2కి అయినా ఏదో ఒకటి చెప్తారు, మనకున్న ఆశలు ఉన్నాయి. ఇప్పుడు 20 మంది నిరుద్యోగులు చనిపోయారన్న ఎదురు చూసి ఈ గవర్నమెంట్ వచ్చి ఈ నిరుద్యోగులు చనిపోతే దాన్ని కూడా ఒక్కరోజు ఒక్క మంత్రి మాట్లాడాడు, ఒక్క ఎమ్మెల్యే మాట్లాడాడు, దాని గురించి సీఎం రేవంత్ రెడ్డి అసలే మాట్లాడాడు. ఎందుకు? నువ్వు నిరుద్యోగులు చనిపోతే పైశాచిక ఆనందం పొందే ఏకైక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే. వేరే రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఇట్లాంటి సీఎంలు చూడలేము. ఇదే ఆనాడు అన్నాడు కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్. నువ్వు మాకు పెద్ద లెక్క కాదు, నువ్వు 2034 వరకు ఉండవు. ఇప్పుడు కూడా అంటున్నావు నువ్వు మాకు పెద్ద లెక్క కాదు. ఇప్పుడు ఎట్లాగో చెప్తా ఉన్నాం మేము. ఇప్పుడు నువ్వు ఎంతమంది పోలీసులకు పంపినా ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే అన్న ఇక్కడ కూడా పోలీసులు వచ్చారు. ఒకసారి మీరు చూడండి, చూస్తే తెలుస్తుంది. పోలీసులు ఇప్పుడు కూడా ఇంటెలిజెంట్ వాళ్ళకి పంపి మీరు పోలీసు ఇక్కడ నుంచి డైరెక్ట్ కెమెరాలు పెట్టుకొని ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటా ఉన్నాం. ఏమైనా ధర్నాలు చేస్తే మీరు గేట్లకు లాక్ వేయడం ఎంతవరకు కరెక్ట్ మీది? ఇది పద్ధతి కాదు కదా. నువ్వు ఇప్పుడు మేమే SIPC వాళ్ళం 15 లక్షల మంది అప్లై చేస్తాం. అలాంటప్పుడు 15 లక్షల మందికి 5,000 పోస్టులు ఏం సరిపోతాయని? ఒక్కొక్క డిస్టిక్కి చూసుకుంటే కేటగిరీ వాళ్ళకి చూసుకుంటే అసలు పోస్టులే లేవు. కొన్ని డిస్టిక్లు కొన్ని పోస్టులే లేనప్పుడు మేము దేనికి చదువుకోవాలి? మేము చదువుకుంటుంది ఎందుకు? దీనికోసమా మేము 3 సంవత్సరాల నుంచి ఆగుతుంది? నువ్వు ముందే చెప్పాల్సింది కదా ఇది నిరుద్యోగుల ప్రభుత్వం కాదని. ఆ రోజు నువ్వు అన్నావు కదా నిరుద్యోగుల ప్రభుత్వం అని. రోజైనా నిరుద్యోగుల గురించి చర్చించిరా మీరు? మొన్న అసెంబ్లీ సమావేశాలు అయినా కూడా నిరుద్యోగుల గురించి స్పష్టంగా ఏం చెప్పలేదు మీరు. సరిగ్గా మీకు క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వడం రాదు. ప్రతిపక్షం వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతూ ఉంటే మీరు ఆన్సర్ సరిగ్గా చెప్పలేక ఏం చెప్పాలో మేము 60,000 ఇచ్చినాం, మళ్ళీ 16,000 ఇచ్చినాం. ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం 50,000 ఇచ్చింది, మేము 16,000 ఇచ్చినామని. కరెక్ట్గా చూసుకుంటే 12,000 ఉద్యోగాలు ఇచ్చారు. రండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 12,000 ఉద్యోగాలే. రండి, మీరు 16,000 ఉద్యోగాలు ఇచ్చినామన్న సీఎం రేవంత్ రెడ్డికి కూడా అడుగుతూ ఉన్నా నేను. నువ్వు ఎవరిని పంపు, మనం కూర్చొని నిరుద్యోగులతో చర్చ పెట్టు. నువ్వు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినావు అనేది మేము చెప్తాం. ఇక నీకు అంత ఇబ్బంది ఉంటే మేమే మీ దగ్గరకు వస్తాం, మీరు రండి, చర్చించండి. మీరు చర్చించినప్పుడు తెలుస్తుంది కదా ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఇచ్చారు, మీరు ఎంత ఇచ్చారు. పక్కన పుట్టిన బిడ్డ మన బిడ్డ అని పేరు పెట్టుకుంటే అది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నాం మేము రేవంత్ రెడ్డికి. మేము ఒకటే మాట కోరు సీఎం ఎవరైనా ఉన్నాడంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి. ఇప్పుడు వరకు 3 సంవత్సరాలు అయింది. ఇంకా సంవత్సరం అయితే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వడానికి ఒక్క SIPC వస్తే దీంట్లో 2 సంవత్సరాలు పెట్టాలి.
ఫిలిమ్స్ కావాలి, మెయిన్స్ కావాలి, ఇంకా దానికి ఈవెంట్స్ కావాలి, దీనికి అన్నిటికీ కావాలి. ప్రభుత్వం పోతుంది ఆ లోపు ప్రభుత్వం పెద్దది. ఇప్పుడు ఈ 5,000 ఇచ్చి మేము ఇచ్చినామని ఇప్పుడు తర్వాత మేము గెలవాలి ఇంత ఇస్తున్నామని వెళ్ళిపోయే మూమెంట్లో వాళ్ళు ఇద్దాం అనుకుంటారు. ఇది పద్ధతి కాదు. ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ అని కాదు, ఒకేసారి 20,000 ఎస్ఐపిసి నోటిఫికేషన్ విడుదల చేయాలి. దాంతోపాటు తెలంగాణలో ఉన్న యావత్ నిరుద్యోగులు 30 లక్షల మంది జనరల్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు తిండి తినక ఇక్కడ సిటీ సెంట్రల్ లైబ్రరీలో తిప్పలు పడతా ఉంటే నువ్వు పైసచ్చిగా ఆనందం పొందుతా ఉన్నావు. జనరల్ నోటిఫికేషన్ ఇప్పటి వరకు లేదు. ఏదో ఒక రోజు జనరల్ నోటిఫికేషన్ వస్తుందని ఆశతో ఎంతోమంది లైబ్రరీలో గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళ గురించి అసలు నువ్వు జూన్ 2 నాడు ఏ రోజు మాట్లాడలే. ఏ 2-3 నోటిఫికేషన్ త్వరలో ఇస్తామంటున్నావు. త్వరలో అని 3 సంవత్సరాలు, ఇంకా ఎన్ని రోజులు త్వరలో? గవర్నమెంట్ పోయేంత వరకు త్వరలోనే అంటా ఉన్నారు మేధావులందరూ. ఈరోజు ఉన్న మేధావులు కూడా దాని మీద అసలు స్పందననే లేదు. కొందరు వస్తారు మా దగ్గర రాకండి, కొందరు అంటారు సావండి నిరుద్యోగులు అంటారు కొందరు. వీళ్ళు ఒక పై అధికారులు ఒక పోస్ట్లో ఉన్నారు, మీరు ఎలా మాట్లాడాలో మీకు తెలియదా? ఆ రోజు వచ్చి మీకు బుక్కులు మూస్తే కానీ మీకు నిరుద్యోగులకు జాబులు రావు అన్న వాళ్ళు ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడాలి కదా. ఇదే బల్మూరు వెంకట్ కానీ, అద్దంకి దయాకర్ కానీ, మురళి కానీ వీళ్ళు ఎందుకు వస్తలేరు? ఈ రింగు రియాజ్ కానీ ఎందుకు వస్తలేరు? వీళ్ళు రావాలి కదా. వీళ్ళు పోస్టులు తీసుకుంటారు. మరి మీకు పోస్టులు వచ్చినప్పుడు ఈ నిరుద్యోగులకు ఎందుకు రాదు? నిరుద్యోగులకు రావాలిగా. ఇప్పుడు వరకు మేము ఎంత గోసపడుతున్నాం మాకు తెలుసు. ఇప్పుడు తిండి తినక ఏం తినక ఇప్పుడు కూడా 12 అయింది. ఇప్పుడు చూస్తే తెలుస్తుంది మీకు. ఇప్పుడు 5 రూపీస్ ఫుడ్ తిని మేము హరిగోసలు పడతా ఉంటే వాళ్ళు పైసచ్చికి ఆనందం పడతా ఉన్నారు. అంతేనా? ఏం చెప్పాలనుకున్నారు ఓవరాల్గా మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నారు? ముందు జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, మీరు ఎంత నిర్బంధంలో వేసినా భయపడేదే లేదు. ఎవరికి భయపడం. ఇప్పుడు పేడ్ బ్యాచ్ అని మీరు ముద్ర వేస్తూ ఉన్నారు కదా. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము తిరిగినప్పుడు మీరు ఎందుకు పేడ్ బ్యాచ్ అని పేరు పెట్టలేదు? ఈ ఉంటే 10 మందిని వదిలేయండి. నేను కుల్లా అంటున్నా. ఆ 10 మంది ఎవరో వాళ్ళని పట్టించుకోకండి మీరు. కానీ 30 లక్షల నిరుద్యోగులను మీరు పట్టించుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళ వల్ల 30 లక్షల నిరుద్యోగులకు ఇబ్బంది అవుతా ఉందంటే 10 మందిని పక్కన పెట్టాలి. అవునా కదా? ఇప్పుడు 30 లక్షల మంది బాధలు వాళ్ళ వల్లనే మీకు నోటిఫికేషన్ వస్తలేదు అని మీరు అంటా ఉన్నారు కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, వాళ్ళని మీరు పక్కన పెట్టండి. వాళ్ళు ప్రోగ్రాంలు చేస్తే ఏం చేస్తే మీరు పట్టించుకోవద్దు ఫస్ట్. కానీ మేము జెన్యూన్గా ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీలో తిండి తినక ఏం తినక మేము ఎంతో ఇబ్బంది పడతా ఉంటే మరి ఎందుకు నోటిఫికేషన్ ఇస్తలేరు? మీరు ఇవ్వాలి కదా. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు వారానికి 2 సార్లు వచ్చినప్పుడు ఏమైంది మీకు తెలియదా? మీరు వచ్చిరుగా, మీకు తెలియదా? ఇప్పుడు మీకు తెలిసే ఇప్పుడైనా మీరు స్పందించి 3 సంవత్సరాలు అయింది. ఒక్కసారి నోటిఫికేషన్ వస్తే ఎస్ఐపిసి అయినా జనరల్ నోటిఫికేషన్ అయినా 1-2 ఇయర్స్ పడుతుంది. మీరు దాన్ని స్పందించి త్వరలో కాకుండా తొందరలో వేస్తే బాగుంటుందని హెచ్చరిస్తూ ఉన్నాం గవర్నమెంట్కి మేము. రైట్, ఇది పరిస్థితి. దాదాపుగా 25 లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉంటే కేవలం గతంలో శివధర్ రెడ్డి చెప్పినట్టు 14,000 ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాం, 19,000 ఖాళీగా ఉన్నాయని చెప్పి మాట్లాడినటువంటి శివధర్ రెడ్డి మాటలను ఈరోజు తుంగలో దొక్కి మేము 19,000 మందికి ప్రపోజల్ పెడితే కేవలం రాష్ట్ర ప్రభుత్వం 5,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్కి మాత్రమే ఆమోదం తెలిపింది. మేము మమ్మల్ని ఏం చేయమంటాం అని చెప్పి ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి సివి ఆనంద్ చెప్తా ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. 5,000 ఉద్యోగాలు ఇస్తే ఇందులో జీవోలకు సంబంధించినటువంటి కొన్ని ఉద్యోగాలు హైదరాబాద్కే పరిమితం అయిపోతాయి. ఆ తర్వాత జిల్లాలలో చూసుకుంటే కొన్ని జిల్లాలకు అసలు ఉద్యోగాలే లేవు. ఏం చేయాలి, ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, మరి దేనికోసం చదవాలి, ఎవరి కోసం చదవాలి అని చెప్పి కూడా విద్యార్థులందరూ నిరుద్యోగులందరూ ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ తినక తిండి ఉన్నా లేకున్నా తిప్పలు పడుకుంటే ఇక్కడ చదువుతూ ఉన్నాం. కేవలం ఇక నోటిఫికేషన్లు ఇస్తుందేమో జూన్ 2 అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉన్నదో దానికన్నా మాకు ఏదైనా గుడ్ న్యూస్ దొరుకుతుందేమో, మాకు ఒక నోటిఫికేషన్ విడుదల అవుతుందేమో అని చెప్పి వెయిట్ చేసినాం. కానీ దానికి కూడా మా ఆశలన్నీ అడియాచలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకొని నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించిన తర్వాత నోటిఫికేషన్లు కూడా ఏదైతే మీరు వయోపరిమితి ఉన్నదో అది కూడా కొంత కుదించిండ్రు, దాన్ని కూడా సరిచేసి నోటిఫికేషను దాదాపుగా 5,000 కాదు 20,000 నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ముందు మా మీద ఇంత నిర్బంధం జరుగుతూ ఉన్నది కదా, ఇంకా 2 సంవత్సరాలలో మీరు ఇట్లాంటి కొనసాగిస్తే పరిపాలన మా నుంచి వచ్చే ఏదైతే పరిణామాలు ఉన్నాయో చాలా తీవ్రంగా ఉంటాయి. దాని అన్నిటికీ కూడా పూర్తి నైతిక బాధ్యత ప్రభుత్వందే, రేవంత్ రెడ్డిది అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్ నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, చిక్కడపల్లి లైబ్రరీ నుండి.